కొండ మీద ఇయ్యైనా కనబడ్డాయి. అవి ఏమి ఉండవు దాని మీద, కొండ మీద నల్లరాయి కదా. బుద్ధుడిని కూడా అక్కడి నుంచే తెచ్చారు. ఏంటి వెంకట బుద్ధుడి విగ్రహం దేవరకొండ ఇక్కడి నుంచే తెచ్చారు. ఇది దేవరకొండ వెళ్ళే దారి. చాలా ఉన్నాయి. బెల్లంకొండ, దేవరకొండ, ఇంకేంటి నల్గొండ, తిరుపతి కొండ. అది మనం వినాయకుడిని ఎత్తుకొస్తాం. చంపా ఇంటుకుండగా నేను వస్తాను వస్తానని అడేసుకున్నా. జమ్మ ఫుడ్ కావాలి. అది హాయిగా అన్నం తిని వండాను. అన్నం వండా లేకపోతే మనం కూడా వెళ్ళేటోళ్ళం కాదు కదమ్మా. జమ్మ సరేలే అన్నం వండాను, చుక్కకూర పప్పు వండాను. అన్నం కొంచెం వండాను, ఒక గ్లాసు తడిగట్టు గ్లాసు. నువ్వు తినవు కదా. ఇంకా బయట ఆడి ఇంటికి వచ్చాక అనిపించింది సరే నాగార్జున సార్ వెళ్తా అనిపించింది. అంతేగాని అనుకున్నదానైతే అన్నం మీద కొడతాను. కొంచెం మామూలుగా ఉంటే నువ్వు ఎలాగో తినవు కదా, తనకి నాకు కావాలంటే సాయంకాలం వండొచ్చులే. ముసలోడి ఇంటికి వెళ్దామని ఉద్దేశంతో రేపేమో మీరే వెళ్ళి వచ్చిండు. వినాయక చవితి ఒకటి ఫోన్ చేయండి. ఎప్పుడైనా వెళ్దాం అంటే వెళ్దాం. వెళ్ళేదారే కదా. వెళ్ళతావా? అప్పుడు మళ్ళీ అవన్నీ తిరుక్కుంటా ఏమొద్దులేదు. మళ్ళీ చీకటి పడిపోతుంది. ఏమొద్దులేదు. కొత్తగా వెళ్ళాలంటే రెండోసారి ఇంకోసారి రావాలి. కానీ వాడు పెద్ద స్పీడ్ మనిషి కాదమ్మా. వాడి వల్ల ఏమో వాడి దగ్గరికి వచ్చినాయి. ఆడి దగ్గరికి వచ్చినా కూడా తెలుగు మట్టంలో ఉన్నవే. ఏంటంటే ఎవరన్నా 100-50 ఇస్తారని ఆశపడి వస్తాడు. అనేది వస్తాడు వస్తాడు నాకు 100. వంద ఇచ్చినట్టున్నావు కదా. వల్ది మల్లికార్జునరావు కూడా స్పీడ్ కాకపోతే ఎన్ని కిలోమీటర్లు 60 ఎంత స్పీడ్? 60 కిలోమీటర్లు వెళ్ళాలి. స్పీడ్ 60. అదే 60. ఓ డబ్బా నీకు తెలిసిపోయింది. ఎవరో మన జాగ్రత్త కోసమే చెప్తున్నారు. లైట్లు పట్టి దాని మీద టర్నింగ్ ఉంది అందుకని. లైట్లు పడే స్ట్రీట్ లైట్లు, ఈ లైట్లు పడే మనకి దారి కనబడుతుంది. అదే దీని మీద వెళ్తే టక్క టక్క ఏందా శబ్దం అన్నావు కదా, ఇదే ఆ శబ్దం. నైట్లో ఇది బాగా కనపడతాయి. దారి కనపడతాయి. చింతపల్లి అంటే ఇదే బాగుంది. ఇంకా రూపాయలతో
అంటే ఈ రూట్ నుంచి పోరేమో, వేరే రూట్ నుంచి పోతారు అనుకుంటా. ఈ రూట్ తక్కువ. బస్సుల్లో చూస్తే తెలుస్తుంది, బస్ మ్యాపింగ్లో చూస్తే తెలుస్తుంది ఎలా ఉందో. ఇంకో రూట్ ఏంటంటే నల్గొండ మీద నుంచి వెళ్తారు. నల్గొండ బస్సు ట్రైన్ ఉంది కదా, ట్రైన్ బస్సు రూట్ నేను అన్నది. సత్తిరిపల్లి అలాగ వెళ్తారు. ఇంకొకటి గుంటూరు వెళ్ళాలంటే విజయవాడ నుంచి వెళ్తారు. స్పీడ్ వెళ్ళినా పెద్ద అనిపించదు. ఇదేదో హోటల్ ఉంది, ఇందులో తిందామా? చూడు ఉన్నారుగా అందరూ. ఇది చెట్టు కింద పురుగు పట్టుకుంటా. ఇదే బాగుంది. ముందు అడిగిరా ఏమన్నా ఉన్నాయంటే. ఉన్నాయి కదా, జనం కనబడుతున్నారుగా. నువ్వు వస్తావా? ఎవరు ఇది?